జీవీఎంసీ 72వ వార్డు చిన్న గంట్యాడలో 32 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు వరద నీటి కాలువ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక 240 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని, రానున్న 6 నెలల్లో జీవీఎంసీ వీఎంఆర్డీఏ నిధులు 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. హైవేలో సర్వీస్ రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామని, తొలి దశలో పాత గాజువాక నుంచి శ్రీనగర్ వరకు 11 కోట్లతో సర్వీస్ రోడ్డు పనులు జరగనున్నాయని తెలిపారు. ఈరోజు 72వ వార్డు శనగండి గ్రామంలో మన సీసీ రోడ్డు సీసీ డ్రైనేజ్కి 32,50,000 రూపాయలతో ఈరోజు మన ముఖ్య అతిథులు మన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మనం శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు అభివృద్ధి జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రోడ్లు కానీ డ్రైన్లు కానీ మరి కమ్యూనిటీ హాల్స్ కానీ చాలా వార్డులు అన్ని వార్డుల్లో కూడా రోడ్ల మీదుగా గాజువాకి అంటే 200 కోట్ల పై వరకు మరి శాసనసభ్యులు సహకారంతో అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. అలాగే మన చిన్నగంటేడు పరిచోతే మొన్న నాయుడు వీధిలో మొత్తం ఆ వీధిలో 4 రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఈరోజు ఈ రోడ్డు డ్రైన్ చేయడం జరుగుతుంది. అలాగే మన కంతి రోడ్డు వంటెల జంక్షన్ నుండి మన జగ్ జంక్షన్ వరకు 13 కోట్ల రూపాయలతోనే రోడ్లు డ్రైన్లు వేయడం జరుగుతుంది. మళ్ళీ వై జంక్షన్ మన జగ్ జంక్షన్ నుండి వై జంక్షన్ వరకు 8 కోట్ల రూపాయలతో డ్రైన్లు రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. అంటే 20 కోట్ల రూపాయలు ఈ గ్రామం చుట్టూ ప్రాంతాల్లోనూ. మరి ఈరోజు 72వ వార్డు మరి పాత గ్రామం అయినటువంటి చిన్న గంటేడ ఏదైతే ఆ సావటి ఉంది అక్కడి నుంచి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ వరకు కూడా సుమారు 32 లక్షలతో 32,50,000 ఖరీదు చేసేటువంటి విలువ చేసేటువంటి రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా జీవీఎంసీ నిధుల నుంచి వచ్చినటువంటిది. అయితే ఈ సందర్భం కూడా నేను అధికారులందరికీ తెలియజేసేది, ఈరోజు ఒక మహాపట్నం అయిపోయింది, కానీ పాత గ్రామాలన్నీ కూడా కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఉంది. కనుక పాత గ్రామాలన్నీ కూడా అందరికీ తెలిసే విధంగా అక్కడ ఆ సావట్లో బాగా అభివృద్ధి చేసే విధంగా మంచిగా ఆ గ్రామానికి ఆ రోడ్డు వెళ్ళే విధంగా మరి అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా పాతవి తీసుకుంటే ఒక 10-15 గ్రామాలు వస్తాయి. చెప్పాలంటే గాజువాక అని, నాతీపాలెం అని, అక్కిరెడ్డిపాలెం అని, గొంతునపాలెం అని, చిన్నగంటాడని, కర్ణవానిపాలెం అని, అలాగే గొంతునవానిపాలెం అని, ఇలాగా ఇక ఈ గ్రామాలను మరి అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు అందరూ కూడా బాగా సంకల్పించుకున్నారు, ఇక్కడ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలనుకున్నారు. ఈరోజు అభివృద్ధి చెందింది, అందరూ సంతోషంగా ఉన్నారు. కాకపోతే పాత గ్రామాలను గుర్తించుకునేటట్టుగా మరి ఆ సావట్లన్నీ కూడా డెవలప్ చేసేటట్టుగా ఎక్కడైతే చిన్న ఉండేది అందరూ కూర్చునేటువంటి వీధి, ఆ వీధి డెవలప్ చేసేటువంటి విధంగా ఉండాలని